यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। అమ్మ మహాత్ములు సంతః ఆహుహు చెప్తారు. ఏమని చెప్తారు? నిమేషోన్మేషాభ్యాం ప్రళయం ఉదయం జగతి యాతి. నీ కనులు మూసుకొనుట వలన ప్రళయము, కనులు తెరుచుట వలన ఉదయము ప్రపంచానికి అవుతుందని మహానుభావులు గొప్పవాళ్ళు చెప్తారు. ఓ ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాజాతం, నీవు కనులు తెరుచుట వలన కలిగినటువంటి ఈ జగద్ ఇదం అశేషం, ఈ సమస్త ప్రపంచాన్ని ప్రళయతః పరిత్రాతుం, అది చెడిపోకుండా నష్టపోకుండా ప్రళయమవకుండా రక్షించడానికని పరిహృత నిమేషాః తవ దృశః, నీవు కనులు మూయడం అనేదే మానేశావు. ఒకవేళ నీవు కనులు మూస్తే ఈ ప్రపంచము ఎక్కడ ప్రళయాన్ని పొందుతుందో అని నీవు కన్ను తెరుచుకొని అలాగే కంటికి రెప్పలా మమ్మల్ని అందరూ కాపాడుతున్నావు అని శంకే, ఇది నా భావన అంటున్నారు భగవత్పాదులు. ఎంత అందమైన ప్రార్థన! ఆ అమ్మ కరుణలో ఆమె కనులు తెరిచి మనను కంటికి రెప్పగా కాపాడుతున్న తల్లి ఉండటం వలన ఈ ప్రపంచము ఈ స్థితి కలిగి ఉన్నది. నిమిషమోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాః తవ దృశః. అయ్యా, శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వర, ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజంలో మొదటి 41 శ్లోకాలు ఆనంద లహరి అని నిర్గుణ నిరాకార తత్వాన్ని
కారణతత్వమైన ఈశ్వరుడని, అంటే ఈశ్వరిని, ఈశ్వరులు ఒక్కరే బోధించారు. అటు పిమ్మట సగుణ సాకార రూపమైన అమ్మ వర్ణన కిరీటంతో మొదలుపెట్టారు. పోయిన వారంలో గతైర్మాణిక్యత్వం అంటూ కిరీటం వర్ణన చూశాం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిः సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తియతి యః సన్నిడే యచ్ఛాయాచురణశబలం చంద్రశకలం ధనుః శౌనశీరం కిమితి న నిబధ్నాతి తిషణం కిమితి న నిబధ్నాతి తిషణం. ఈనాడు 42వ శ్లోకం దాటి 43లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది అమ్మ యొక్క కేశబంధనము లేక కేశపాశము, జుట్టును వర్ణిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. వర్ణన కన్నా కూడా ధ్యానం, ప్రార్థన అంటే బాగుంటుంది. ధునోతు ధ్వాంతం నః తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజం ఉపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్మన్యే వలమథనవాటీ విటపినాం. ధునోతు ధ్వాంతం నః తులితదళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజం ఉపలబ్ధుం సుమనసో వసంతి తస్మిన్ వసంత్యస్మిన్మన్యే వలమథనవాటీ విటపినాం. ఏమిటి ప్రార్థన? శివే, అమ్మా, శివుని పట్టపిరాణి పార్వతి, శివే తవ చికుర నికురుంబం, తవాని యొక్క చికురం అంటే జుత్తు, చికుర నికురుంబం అంటే కేశ సంపద, కేశ సముదాయము, ధమ్మిల్లము, పేర్లు పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. కచబంధం, కేశపాశం, కేశబంధం, ధమ్మిల్లము, చికుర నికురుంబం, ఓకే, కొప్పుముడి కలిపితే క్రొమ్ముడి, ఇవన్నీ ఒక్కటే. కేశబంధం, కేశపాశం, హెయిర్ స్టైల్, జుత్తు. తవ చికుర నికురుంబం నహధ్వంతం ధునోతు నహామా అంద యొక్క ధ్వాంతం చీకటిని, అజ్ఞానాన్ని, ధునోతు ఎగురగొట్టును గాక, ఉతికి ఆరేసేవలసిందే, పటాపంచలు చేయునుగాక. దేనిని? దేనిని? నహధ్వాంతం ధునోతు, మా అజ్ఞానాన్ని పారద్రోలాలి. ఏది పారద్రోలాలి? తవ చికుర నికురుంబం, నీ యొక్క చికురుముల యొక్క నికురుంబం అంటే నీ కేశముల యొక్క సంపద సముదాయం. మమ అనలేదు, నహ అన్నారు. మా యొక్క నహ ధ్వాంతం ధునోతు, అది ఎలా ఉందిట? కేశ సంపద ఘన స్నిగ్ధ శ్లక్షణం, ఘన నీలి మేఘంలా, నల్లటి మేఘంలా,
వానమేఘంలా నల్లగా ఉన్నది. స్నిగ్ధం, వెరీ డెన్స్ అండ్ షైనీ, లస్చరస్. శ్లక్ష్ణం, అత్యంత మృదువుగా, మెత్తగా, సాఫ్ట్గా ఉన్నదంట. నల్లగా ఉన్నది, ఒత్తుగా ఉన్నది, మెత్తగాను ఉన్నది. తవ చిక్కుర నికురు. దేనితో పోలుస్తున్నాం నేను? తులిత దళితేంది వరవనం. తులిత రాసులో వచ్చి తూచడాన్ని తుల. తుల అంటే బ్యాలెన్స్. తులిత సామ్యము చెప్పబడిన దళితేందీవరవనం, వికసించిన నల్ల కలువ సముదాయము వలె నున్నది. ఇందీవర వనం. వనం అనేదానికి సముదాయం, గ్రూప్ అని అర్థం. ఇందీవరములు నల్ల కలువలు. ఇందీవర వనం మామూలు ఇందీవరాలు కావు. దళితేందీవరవనం, వికసించిన ఇందీవరముల సముదాయముతో తులిత సామ్యము చెప్పబడినటువంటి తవ చకుర నికురుంబం శివే ఘన స్నిగ్ధ శ్లక్ష్ణం నహధ్వంతం ధునోతు. దట్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకే. ఈ శిరోజాలు శిరస్సు నుండి జనించినవి కనుక శిరోజములు. శిరోజాలు యదీయం సౌరభ్యం సహజం. ఈ శిరోజముల యొక్క సౌరభ్యము, గుబాళింపు, సౌరభము, పరిమళము సహజం, వెరీ న్యాచురల్. యు డోంట్ హ్యావ్ టు అప్లై ఎనీ హెయిర్ ఆయిల్స్ ఆర్ ఎనీ స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ ద హెయిర్ టు గివ్ the special aroma and smell, and then the parimala. Sahaja saurabhyam yadiyam ఉపలబ్ధం, దానిని పొందాలని సుమాసహ పువ్వులు. ఎక్కడి పువ్వులు? మన తోటలో పువ్వుల కాదే. వలమథన వాటి విటపినాం. వలమథనుడు ఇంద్రుడు గారు. ఇంద్రుడు గారు వాటి, ఆయన యొక్క వాటిక, వాకిలి. అక్కడ ఉన్నటువంటి విటపినాం కల్పవృక్షముల యొక్క సుమనసహ పువ్వులు. ఉపలబ్ధం దేనిని? సహజ సౌరభ్యం ఉపలబ్ధం. నీ జుట్టు యొక్క సహజమైనటువంటి ఆ సౌరభాన్ని తాము కూడా కొంచెం పొందుదామనే ఆశతో అస్మిన్ నీ కొప్పునందు వసంతి ఉంటున్నాయి కదా. కల్పవృక్షమే అతి శ్రేష్టమైనది. దాని యొక్క పువ్వులు అత్యంత శ్రేష్టతరమైనటువంటి పువ్వులు ఈ ఈ సృష్టిలో. అటువంటి కల్పవృక్షాల పువ్వులకే సౌరభం తక్కువైంది. అమ్మ కొప్పులో వెళ్ళి కొంచెం సేపు, కొంచెం రోజులు ఉందాము. ఉంటే కొప్పు సహజ పరిమళము కలిగినది. ఆ పరిమళము మనకు కూడా కొంచెం అబ్బుతుంది కదా. అంటే ఏమిటి? ఇంగువ చుట్టిన గుడ్డ, ఇంగువ తీసేసిన గుడ్డకు కొంచెం పరిమళం మిగులుతుంది, ఇంగువ వాసన. ఇక్కడ అమ్మ యొక్క జుత్తులో ఈ కల్ప వృక్షముల యొక్క పూలు పోయి చేరి కూర్చున్నాయంట. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి సహజ సౌరభ్యాన్ని తాము కూడా కొంచెం పొందవచ్చు అనే ఒక ఆకాంక్షతో, ఒక కోరికతో ఉంది. పువ్వులు ఎక్కడవి? వలమధన వాటి విటపినాం సుమనస. సుమనస అంటే పూలు అని ఎవరు చెప్పారు? మన్యే, అహం మన్యే అన్నమాట. నేను తలుస్తున్నాను, నేను భావిస్తున్నాను అంటున్నారు ఆ మహానుభావుడు. ధునోతు ధ్వంతం నః తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్మన్యే వలమతన వాటి విటపినా. ఎంతటి భావన! ధునోతు ధ్వాంతం. క్రొత్త పదాలు వస్తున్నాయి చూసుకోండి. ధునోతు ఎగురగొట్టును గాక. పోతికి మురికిని తీసివేయును గాక. ధోన అంటే ఉతకడం కదా. ధునోతు ధ్వాంతం చీకటి, అజ్ఞానం. నహ మా యొక్క తులిత దళిత ఇందీవరవనం. సమస్త పదం విడిగా రాయకూడదు, విడగొట్టకూడదు. తులిత దళిత పలకూడదు. అందుకే తులిత దళితేందీవరవనం. తులిత సామ్యము చెప్పబడిన, దళిత వికసించిన, ఇందీవర నల్ల కలువుల యొక్క వనం సముదాయమును. ఘన స్నిగ్ధ శ్లేక్షణం. మళ్ళీ సమస్త పదం. ఘన స్నిగ్ధ శ్లేక్షణం. ఘన కారు మేఘము వరే నల్లగానున్న, స్నిగ్ధ డెన్స్ షైనీ లస్చరస్ సాంద్రత కలిగిన, దట్టమైన, ఒత్తైన. శ్లేక్షణం వెరీ స్మూత్, జెంటిల్, షైనీ అండ్ స్లిప్పింగ్ ఫ్రమ్ ద హ్యాండ్. అతి సుతారంగా మెత్తగా పట్టుకుచ్చులా ఉన్నది. చికుర నికురుంబం. చికురముల యొక్క సముదాయం. చికురము, చికుర నికురుంబము కేశ సముదాయం. తవాని యొక్క శివే, ఓ శివే. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాము. శివాని అనే పదం లేదు, సినిమాలో పెడతారు వాటిని. శివాని భవానీ రాయడం కోసం శివాని అనేది, శివాని అనే సంస్కృత శబ్దం లేదు. శివ, శివ, శివా, శివే. తవ శివే సంబోధన. శివే అంటే సంబోధన ప్రథమ విభక్తి. శివే తవ చికుర నికురుంబం యదీయం సౌరభ్యం సహజం సౌరభ్యం ఉపలబ్ధుం సుమనసః వసంతి అస్మిన్ మన్యే వలమథన వాటీ విటపినా. సమస్త పదం. వలమథన వాటీ విటపినాం. పాఠాంతరంలో బలమథన వాటీ విటపినాం రెండు సరిపడతాయి. హే శివే, ఓ తల్లి, యదీయం సహజం సౌరభ్యం ఉపలబ్ధం వలమథన వాటీ విటపినాం సుమనసః అస్మిన్ వసంతి. ఓ అమ్మా, నీ సహజమైన కురుల యొక్క సౌరభాన్ని పొందాలని ఇంద్రుడి గారి తోటలోనున్నటువంటి కల్పవృక్షముల యొక్క పువ్వులు ఆశపడి నీ కొప్పులో వచ్చి కూర్చున్నాయి తల్లి. ఇతి అని మన్యే తలుస్తున్నాను. అతః అందువలన అంతటి ఆ కేశ సంపద వర్ణన చేయాలి కదా మరి. తులిత దళితేందీవరవనం. వికసించిన నల్ల కలువల యొక్క సముదాయము వలెనున్న ఘన స్నిగ్ధ శ్లేక్షణం. నల్లని, ఒత్తైన, ఎత్తైన, మెత్తనైన తవ చికుర నికురుంబం. నీ యొక్క కేశపాశమును, కబరీబంధమును, కచబంధమును, ధమ్మిల్లమును, కేశ సంపదను, జుట్టును, నహ మా యొక్క ధ్వాంతం చీకటిని, ఆ కేశ సంపద మా యొక్క ధ్వాంతాన్ని, మా అంధకారాన్ని, మా చీకటిని, మాలోని చీకటిని, మాలోని చీకటిని
మా లోని చీకటిని ధునోతు కడిగివేయునుగాక, ప్రక్షాళనము చేయునుగాక, ఎగురగొట్టునుగాక, పోగొట్టునుగాక, పారద్రోలునుగాక. ఏదైనా చెప్పుకోవచ్చు. శివే యదీయం సహజం సౌరభ్యం ఉపలబ్ధం వలమథన వాటీ విటపినాం సుమనస అస్మిన్ వసంతి ఇతి మన్యే. అతః తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్ష్ణం తవ చికురు నికురుంబం నహధ్వంతం ధునోతు. పదాలు చదువుతూ ఉంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. హే శివే, ఓ పార్వతి, అమ్మా, యదీయం ఏ నీ కేశములకు సంబంధించిన సహజం స్వభావ సిద్ధమైన సౌరభ్యం పరిమళమును ఉపలబ్ధం పొందుటకు వలమథన వాటి విటపినాం. వలమథనుడు ఇంద్రుడు, ఆయన యొక్క వాటిక, ముంగిలి, ప్రాంగణము, వాకిలి, ఇన్ హిస్ కాంపౌండ్ ఉన్నటువంటి విటపినాం చెట్ల యొక్క బలమథన బలాసురుని సంహరించిన ఇంద్రుని యొక్క వాటి విటపినాం నందనోద్యానములు. ఇంద్రుని గార్డెన్కి పేరు నందన ఉద్యానం. ఆ నందనోద్యానములోని విటపినాం కల్పవృక్షముల యొక్క విటపిన్ అంటే వృక్షం, విటపినాం వృక్షం కల్పవృక్షముల యొక్క ప్లూరల్, వాటి యొక్క షష్ఠి విభక్తి. సుమనసః పుష్పములు అస్మిన్ ఈ నీ కేశబంధమునందు వసంతి నివసించుచున్నవని, అలంకరించి ఉన్నవని మన్యే భావించుచున్నాను. అటువంటి నీ చుట్టూ తులిత దళితేందీవరవనం, తులిత దళితేందీవరవనం, తులిత తూచబడిన, పోల్చబడిన, సామ్యము చెప్పబడిన, దళిత వికసించిన, ఇందీవరవనం నల్ల కలువల సముదాయము వలెనున్నదియు, ఘన స్నిగ్ధం మేఘము వలె దట్టమైనదియును, చిక్కనై మెరయుచు శోభిల్లునదియును, నునుపైనదియును, శ్లక్ష్ణం కొత్త పదం, స్నిగ్ధం శ్లక్ష్ణం మృదువైనదియును అయిన తవా నీ యొక్క చికుర నికురుంబం కేశముల సమూహము, కేశపాశము, కేశబంధము, ధమ్మిల్లము, కచబంధము, కబరీబంధము, నహా మా యొక్క ధ్వాంతం చీకటిని, అజ్ఞానమనే అంధకారమును ధునోతు ఎగురగొట్టునుగాక, ఉతికివేయునుగాక, పోగొట్టునుగాక. ఎంత ప్రార్థన చేస్తే ఆ అజ్ఞానం ధునోతు పోగొట్టబడుతుంది. అంతటి ప్రార్థన, అంతటి డివోషన్ కావాలి. మరి తల్లి పార్వతీదేవి అప్పుడే వికసిస్తున్న నల్ల కలువల సమూహంతో సాటి అయినదియును, మేఘం వలె దట్టమై నునుపై మెత్తనైనదియును అయిన నీ శిరోజముల సమూహము, కేశపాశము మాలోని చీకటిని, మాలోని చీకటిని, అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టుగాక. నీ కేశముల యొక్క అత్యంత సహజమైన దివ్య పరిమళమును తాము కూడా కొంచెం పొందవలననే తలంపుతోనేమో ఇంద్రుని నందనోద్యానములోనున్న కల్పవృక్ష కుసుమ చయము, పుష్పముల సముదాయము నీ కేశ సమూహాన్ని చేరి అక్కడ అలంకారంగా ఉంటున్నాయని మన్యే నేను భావిస్తున్నాను. అహం మన్యే అనరు. ఆయనకు అహం అంటే వేరే
బ్రహ్మము కన్నా వేరే అహము స్మలై లేదు. మన్యే తలంచుచున్నాను. తవ చికుర నికురుంబం నహధ్వంతం ధునోతు. ఇదే ప్రార్థన, ఇదే ధ్యానం. అందరు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ తల్లిని రూపంగా చూసుకుంటూ, ఆ తల్లి యొక్క ఆ ఘన స్నిగ్ధ శ్లక్షణమైనటువంటి దళిత ఇందీవరవనంతో పోలిక కలిగినటువంటి దానిని సంభావించుకుంటూ నహధ్వంతం ధునోతు, మా యొక్క చీకటిని పోగొట్టునుగాక అంటూ చక్కగా ప్రార్థించుకోండి. నహధ్వంతం ధునోతు తవ చికురనికురుంబం శివే నహధ్వంతం ధునోతు. లోకంలో తల్లి క్రొమ్ముడిని క్రొత్త కొప్పు ముడి క్రొమ్ముడి, కొప్పు ముడి క్రొమ్ముడి ప్రాతాధిసంధి. క్రొమ్ముడిని ధ్యానించి అజ్ఞానమును పోగొట్టుకొండయ్యా అంటూ బోధిస్తున్నారు. నహా, నా ఒక్కడి కోసమే ప్రార్థన చేయకూడదు, మా అందరి యొక్క ధ్వాంతం చీకటిని, అజ్ఞానమనే చీకటిని. ఆచార్యులు అమ్మ క్రొమ్ముడి ధ్యానము మన అజ్ఞానము పోవాలని అమ్మ క్రొమ్ముడిని ధ్యానిస్తున్నారు. ధునోతు, విదిలించునుగాక, ఎగురగొట్టునుగాక, ఉతికి పారవేయునుగాక. దళిత ఇందీవరవనం, ఇందీవరములు నల్ల కలువలు, బ్లూ లోటసెస్, వాటి యొక్క వనం, సముదాయం, గుంపు, క్లస్టర్. దళిత వికసించిన, వికసించిన అని రాసినప్పుడు ఈ శికారం రాయకూడదు. అలా రాస్తే కాశ అంటే ప్రకాశము, వికాశ అంటే ప్రకాశము లేని, తెలియని, కనపడని అని అర్థం వస్తుంది. చూసుకోండి, చిన్నగా పదాల వ్యత్యాసం కూడా తెలియాలి. వికసించిన, వికసించినా కాదు, కత్తిరిస రాయకూడదు. వికసించిన నల్ల కలువ పూల సమూహము, దళితేంది వరవనం, తులిత దళితేంది వరవనం. ఇంత చక్కని శబ్దాలంకారం వినడానికే చక్కగా ఉంది. ఘన నీటి మేఘము, కారు మేఘము, నల్ల మేఘము, ఘనాఘన సుందర కరుణారస మందిర. ఘనాఘన అంటే ఘనము అంటే మేఘము, ఘనాఘనము అంటే నల్ల మేఘము, నీలి మేఘము అంటే అందము కలిగిన వాడు, ఘనాఘన సుందరుడు. ఆ నల్లనయ్య ఇక్కడ ఘన అంటే నీటి మేఘము వలె. నీటి మేఘం సాంద్రంగా ఉంటుంది, దట్టంగా ఉంటుంది, డెన్స్గా ఉంటుంది. స్నిగ్ధం అంటే ఇది కూడా డెన్స్ అనే అర్థం ఉన్నది, కానీ డెన్స్ ముందు చెప్పారుగా, అందువల్ల ఇక్కడ మెరయుచున్నా. లస్చరస్, ఆంక్చుయస్ అని ఉంటుంది. ఆంక్చుయస్ అంటే గ్రీజీ, ఫ్యాటీ, జారిపోతున్నా. స్నిగ్ధం, స్నేహ అనే పదము స్నిగ్ధ అనే పదముకు అతి దగ్గర సంబంధం ఉన్నది. స్నిగ్ధం అంటే ఫ్రెండ్లీ అని కూడా అర్థం. స్నిగ్ధం, ఘన స్నిగ్ధం, నేతితో చేయబడినటువంటి పదార్థాలను కూడా స్నిగ్ధం అంటారు. అంటే చక్కగా ఫ్యాటీగా, షైనీగా, లెస్చరస్గా, గ్రీజీగా ఉన్నవి అని అర్థం. శ్లక్షణం, ష కింద లా, శ్లక్షణం మృదువైన, మెత్తనైన, జారుచున్న, స్మూత్, జెంటిల్, సాఫ్ట్.
అన్నీ ఓ చోటే పెట్టారు. ఘన స్నిగ్ధ ఫ్లెక్షణం, సంధిలో స్నిగ్ధంలో సున్నా పోతుంది. ఘన స్నిగ్ధ ఫ్లెక్షణం తవ చికుర నికురుంబం దళితేందీవరవనం, చికుర నికురుంబం జుట్టు, పప్పు, క్రొమ్ముడి, ఫ్లాక్ ఆఫ్ హెయిర్. తవా నీ యొక్క, షష్ఠీ విభక్తి. తవ అంటే అస్మత్ శబ్దం, యుష్మత్ శబ్దం. యుష్మత్ శబ్దం యొక్క సింగులర్ నెంబర్, సింగులర్ నెంబర్లో షష్ఠీ విభక్తి. తవ శివే అంటే సంబుద్ధి, సంబోధన ప్రథమం. హే శివే, ఓ శివా, ఓ తల్లి, ఓ పార్వతీ, సంబోధన ప్రథమ విభక్తి. తులిత తూచిన, తులా త్రాసు, తులిత తూచిన, సరిపోల్చిన, ఉపమించి చూచిన, కంపేర్డ్. దళిత వికసించిన, స్ప్లిట్, ఓపెన్డ్ అప్, డిస్ప్లేడ్, విరబూసిన, దళిత. ఇందీవరవనం శ్లేష ఉంది. ఇందీవరములు నల్ల కలువల గుంపు, బ్లూ లోటసెస్. ఇందీవరములంటే తొమ్మిదలు, ఇందీవరవనం అంటే తొమ్మిదల గుంపు. తొమ్మిదల గుంపులో మూసుకుని అన్నీ ఓ చోట ఉందనుకోండి, అంత నలుపు ఉండదు. ఒకసారి అలా అవన్నీ విడి అలా వెళ్తూ ఉంటే ఎంత ఉంటుంది, ఇంకా నల్లగా కనిపిస్తాయి. దళిత ఇందీవరవనం తులిత, వికసించిన నల్ల కలువలతో సరిపోల్చదగిన, లేకపోతే తొమ్మిదల యొక్క గుంపుతో సరిపోల్చదగిన అనుకున్న తప్పేమీ లేదు. రెండు చక్కని ఉపమాలంకారాలు. నహధ్వాంతం ధునోతు, నహ మా యొక్క, ధ్వాంతం అజ్ఞానాంధకారమును, ధునోతు పారద్రోలును గాక. చూడండి, ఆయన గారి కవిత్వము నల్లని కేశములట, నల్ల చీకటితో పోల్చేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలట. నల్లని కేశములు నల్లని అజ్ఞానాన్ని ఎలా పోగొడతాయి? తెల్లని సూర్యకాంతి నల్లని చీకటిని పారదొలితే సామ్యం బాగుంది. కానీ నల్లని కేశములు నల్లని చీకటిని పోగొట్టాలని ప్రార్థిస్తున్నారు. ఇది కవి సమయము, కవి ప్రతిభ. దానిలో ఏం అలంకారం ఉందో చూస్తాం. కేశాలున్నాయే, ఈ జుత్తుందే, ఈ కేశాలు క్లేశములకు అంటే కష్టాలకు, దుఃఖాలకు, కోరికలకు, పాపాలకు ప్రతీకయట. అందుకే తిరుపతి పోయి శిరోముండనం ఎందుకు? క్లేశములు పోవాలి, కోరికలు వదిలేసుకుంటున్నాను, పాపాలన్నీ పోవాలి అని ప్రార్థించుకోవడానికి కేశఖండన ఉంటుంది, బోర్డు పెడతారట. కేశఖండనాగ్రహం, తలనీలాలు సమర్పించు గది. కేశములు మన క్లేశములకు, కోరికలకు, పాపములకు ప్రతీకలు. ఎందుకు? కోరికలు కట్ చేస్తుంటే పెరుగుతూ ఉంటాయి, కేశములు కట్ చేస్తుంటే ఇంకా పెరుగుతూ ఉంటాయి, కట్ చేస్తే మరీ పెరుగుతాయి, కట్ చేయకపోతే ఒక చోట ఆగుతాయి. కోరికలను పూర్తిగా తొలగిస్తే మళ్ళీ వచ్చేస్తాయి. అందుకే కేశములు క్లేశములకు దారితీస్తాయి, పాపములకు దారితీస్తాయి. అటువంటి భగవతి కేశములను కానీ, ఆ దివ్యమైనటువంటి ఆ రూపాన్ని, ఆ కేశములను ప్రార్థిస్తే క్లేశములు, కోరికలు, పాపములు ఉపశమిస్తాయి అని అర్థం. శ్రీదేవి కబరీధ్యానంతో కోరికలు, క్లేశములు, పాపములు పోతాయి. కేశములకు పోలిక ఏం చెప్పారు ఇక్కడ? నల్ల మేఘం అన్నారు, ఘన అన్నారు, ఇందీవరం అన్నారు, నల్ల కలువలు అన్నారు, ధ్వాంతం అన్నారు, చీకటి అన్నారు. ఇందివరం అంటే తుమ్మెదలు అని చెప్పుకున్నాము. నల్ల మేఘము, నల్ల కలువలు, తుమ్మెదలు, చీకటి,
ఇంతకన్నా మరేముందండి కేశములకు పోలిక. నల్ల కలువలు చంద్రోదయంలో వికసిస్తాయి. పద్మములు సూర్యోదయం కాగానే వికసిస్తాయి. నల్ల కలువలు చంద్రోదయంలో వికసిస్తాయి. ఆ వికసించినటువంటి నల్ల కలువలు తొలగటమే కాంతి, ఉషస్సు, ప్రభాతము. అమ్మ యొక్క చలువ వలన ఆ వికసించిన నల్ల కలువల వంటి ఆ అజ్ఞానము తొలగడమే ఇక్కడ ఉషస్సు. అమ్మ దర్శనము, చంద్రోదయము మన అజ్ఞాన తిమిరమును పోగొడుతుంది. తవ చికురని కురుంబం తులిత దళితేందీవరవనం, తవ చికురని కురుంబం నహధ్వాంతం ధునోతు, వలమథన వాటీ విటపినం. వల, వాటి, విటపి మూడు సార్లు వా వచ్చింది. వృచ్చనుప్రాస. వలమథన వాటి విటపినాం. వలమథన, బలమథన. పాఠాంతరము బలమథన. బలమథన అన్న వలమథన అన్న ఒక్కటే. వ బా యోరభేద. వా బాలకు తేడా లేదు. బలమథన అంటే బలమథన అని కూడా అర్థమే. బలమథన అని వ్రాస్తూ వలమథన అని చెప్పడంలో ఆ ప్రాస కుదరడానికి బలమథనను వలమథన అంటూ వ్రాశారు. వలమథన వాటి విటపినాం. వా అనువృత్తి చక్కని వృచ్చనుప్రాస శబ్దాలంకారం. బలమథన బలాసురుని. బలాసురుడు ఎవరండి? బలిచక్రవర్తి యొక్క సేన అని బలాసురుడు. అతనిని వధించిన, మథన వధించిన బలమథన బలాసురుని, బలిచక్రవర్తి యొక్క సేనాని వధించిన వాడు ఇంద్రుడు. ఇంద్ర ఎప్పుడు వధించాడు పాపం ఆయన? క్షీరసాగర మథనానంతరము దేవ దానవులకు యుద్ధం జరిగింది. అందులో ముఖ్యంగా బలి ఇంద్రునితో తలపడతాడు. ఆ ఇంద్రుడు ఆ బలి యొక్క సేనాని అయిన బలాసురుని సంహరిస్తాడు. అది కథ. బలమథన వాటి విటపినాం, వలమథన వాటి విటపినాం. బలమథన వాటి. బలమథనుడు, బలమథన, బలమథనుడు, ఇంద్ర, ఇంద్రుడు, ఇంద్రుని వాకిటనున్నా. బలమథన ఇంద్రుని వాకిట, వాటి వాకిటనున్న, వాటికనున్న. నందనోద్యాన వాటిక, వాటికయే వాకిట. వాకిట వాటిక. వాకిట అంటే తెలుగు, వాటిక అంటే సంస్కృతం. వాటికనున్న నందనోద్యాన వాటిక. విటపినాం. విటపిన్ సింగులర్ నెంబర్. విటపినౌ, విటపినః, విటపినాం అంటే బహువచనంలో పుంలింగం. విటపిన్ అంటే నపుంసకలింగం అనుకుంటాను, చూడాలి ఒకసారి. షష్ఠీ విభక్తి. అక్కడ కూడా ఆ టా రాకూడదు, ఒత్తుట రావాలి. ఇది 60 అని అర్థం వస్తుంది. షష్ఠీ విభక్తి, ఇది చెక్ చెయ్యాలి. కల్పతరువు యొక్క అంటే ఇంద్రుని వాకిటిలో ఏమున్నాయి మరి? కల్పవృక్షాలు ఉన్నాయి. ఆ కల్పవృక్షముల యొక్క ఏమిటవి? సుమనసః. సుమనసః అంటే సుమనములు అంటే పువ్వులు. సు మనసః అంటే మంచి మనసు కలిగిన వారు, అంటే విశుద్ధ అంతఃకరణం. విశుద్ధ అంతఃకరణము కలిగిన వారు అంటే మంచి ధ్యాన యోగ నిష్టపరులు, అంటే మంచి విశుద్ధాంతఃకరణము ఉన్నవారు. లేక సుమనసులు అంటే దేవతలు అని అర్థం. సుమనసః పువ్వులు, దేవతలు, మునులు, యోగులు, ధీరులు, పండితులు. ఎవరైతే విశుద్ధాంతఃకరణం ఉన్నదో తత్ విశుద్ధ సత్వం తతస్థుతం నిష్కలం ధ్యాయమానః అన్నారు కదా. సుమనసః అంటే మల్టిపుల్ అర్థాలు కూడా సెట్ అయ్యేటట్టు ఉన్నాయి.
బలమథన వాటి విటపినాం సుమనసః అనడంలో ఇంద్రుని యొక్క నందనోద్యానము అనే వాటిక యందున్న చెట్ల యొక్క పువ్వులు కల్పతరువుల యొక్క పువ్వులు అని చెప్పడమే కరెక్ట్గా ఉంది. అస్మిన్ సప్తమి విభక్తి. దేని యందు? దాని దీని ఎందు, దేని ఎందు ఇప్పుడు చెప్పారుగా. తవర తవ చికుర నికురుంబం సహజ సౌరభ్యం నంగదా. ఆ ధమ్మిల్లమునందు క్రొమ్ముడిలో నివాసం. వేర్వేరు పదాలను వాడడం ఎందుకంటే అలవాటు పడుతుందని. ధమ్మిల్లము, క్రొమ్ముడి, ఈ విధమైనటువంటి రకరకాల పదాలను ప్రయోగించాం. కొప్పుముడి, కొప్పుముడి, కొమ్ముడి, ప్రాతాధి సంధి. క్రొమ్ముడిలో వసంతి నివసిస్తున్నాయి. అస్మిన్ వసంతి, ఈ కొప్పునందు ఉన్నాయి. కల్పభూరుహములు, కల్పతరువులు, కల్పవృక్షములు, కల్పభూరుహముల పూలు అమ్మ కొప్పును అలంకరిస్తున్నాయి. ఆ పూలు అమ్మ కేశబంధాన్ని ధరించడం ఆ పూలకే శోభస్కరం. చూడండి, ఎవరికైనా పద్మశ్రీ ఇచ్చారనుకోండి, లేకపోతే ఏదో పెద్ద అవార్డు, ఆస్కార్ అవార్డు, మరో అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు వలన వారికి గౌరవం కాదు, వారి వలన అవార్డుకే గౌరవం అంటాం. అలాగా అమ్మ యొక్క కేశబంధంలో ఉండడం వలన కల్పవృక్షాల పువ్వులకు మరింత శోభ. అసలేవి శోభాయమానం, ఇంకా శోభ. ఆ పువ్వులు అమ్మ కేశబంధాన్ని ధరించడం వాటికే శోభస్కరము. యదీయం సౌరభ్యం సహజం ఉపలబ్ధం సుమనః వసంతి అస్మిన్ మన్యే. వలమథన వాటి విటపినాం సుమనః అస్మిన్ వసంతి మన్యే. నీ యొక్క ధమ్మిల్లమునందు ఉన్నాయని నేను తలుస్తున్నాను. ఎందుకు? యదీయం సౌరభ్యం సహజం సౌరభ్యం యదీయం ఉపలబ్ధం. అది కొట్టేయడానికి. యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం. యదీయం, ఏ నీ కేశబంధము యొక్క. ఎందుకు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ? వాటికి సౌరభం తక్కువైపోయింది పాపం. కల్పవృక్షము యొక్క పూలకే, వాటి సౌరభానికే సౌరభాన్ని ఇయ్యగలిగినటువంటి, సౌరభము కలిగినటువంటి కురుల సంపద, తల్లి కురుల సంపద. ఆమె దగ్గర లేని సౌరభమే ఉంటుంది? ప్రపంచంలో ఉన్న సకల సౌరభాలు ఆమెయే కదా. ఏ నీ కేశబంధము యొక్క. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి సహజ. సహజ కూడా పుట్టిన. సహజ అంటే చెల్లెలు అని. సహజ అంటే సహజముగా మనతో పుట్టినవి, స్వభావ సిద్ధమైన, న్యాచురల్, నాట్ ఆర్టిఫిషియల్. సహజము, అసహజము. వాడి మేకప్ చాలా అసహజంగా ఉందండి. ఇట్ ఈస్ నాట్ లుకింగ్ న్యాచురల్. సహజంగా ఉందండి. ఆ పాత్రకు ఆయన మేకప్ సహజంగా ఉంది, అంటే అతికినట్టుగా ఉంది. అంటే స్వభావ సిద్ధమైన సహజ సౌరభ్యం, సౌరభమును, పరిమళమును, సహజ పరిమళమును, న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ను. ఉపలబ్ధం, ఒత్తు పెట్టకూడదు. ఉపలబ్ధం, ఉపలబ్ధి కొరకు, పొందుట కొరకు. పూలకు ఒకవేళ సౌరభము లేదేమో, అందుకని పొందడానికని ఇక్కడికి వచ్చాయా. అస్మిన్ వసంతి, అమ్మా నీ కొప్పుముడిలో వచ్చి కూర్చున్నాయి. పార్వతీదేవి కేశములకు సహజ సౌరభము గలదు అనేది పురాణ ప్రసిద్ధి. దూర్చటివారు వారి యొక్క కాళహస్తీశ్వర మహాత్యాన్ని వ్రాస్తూ సింధుర రాజగమనాథం మిల్లంబు సహజగంధంబు, సింధుర రాజగమనాథం మిల్లంబు సహజగంధంబు అంటూ దూర్చటి గారు పద్యంలో బంధించారు. సింధురా, సింధూరా, సింధురా, సింధూ సింధూరారణ విగ్రహం. సింధూర అన్నప్పుడు ఒత్తు పెట్టకూడదు.
సింధూరం అంటే పాపెట్లో పెట్టుకునేటటువంటి సింధుర. సింధుర అంటే ఏనుగు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఒత్తు పెడితే ఏమైపోతుందో, ఒత్తు పెట్టకపోవటం. మనం సింధూరం సింధూరం పట్టుకురా, సింధూరం పట్టుకురా అంటాం. అలా అనకూడదు. సింధూరం. సింధుర రాజం అంటే కరిరాజం. ఏనుగు రాజం అంటే చక్కటి గొప్ప ఏనుగు యొక్క గమన, అంటే గజగమనం. గజగమనము కలిగిన వాళ్ళు ఎవరు? ఏనుగు నడక వంటి నడక ఉన్నవాళ్ళను ఉత్తమ స్త్రీలు పార్వతీదేవిని సింధూర రాజగమన అని వర్ణించారు. ఆమె యొక్క ధమ్మిల్లము అంటే క్రొప్పుముడి సహజ గంధం భూ అంటూ ఇక్కడేమిటన్నారు? యదీయం సౌరభ్యం సహజం ఉపలబ్ధం అంటూ సహజ సౌరభాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు మన కవి గారు. కల్పవృక్షపు పుష్పములు పార్వతీదేవి కేశపాశ సౌరభ్యమును పొందాలని ఆశపడి కోరుకుని అమ్మ కొప్పులో వసంతి నివాసం ఏర్పరచుకొన్నాయట. అస్మిన్ వసంతి, ఆ కొప్పులో కూర్చున్నాయి, ఉన్నాయి, నివసిస్తున్నాయి. ఎందుకు? సహజ సౌరభ్యం ఉపలబ్ధం, పార్వతీదేవి కేశపాశం యొక్క సహజ సౌరభ్యాన్ని పొందాలని కోరుకొని ఆశపడి అమ్మకొప్పులో నివాసం ఏర్పరచుకున్నాయట. శ్రీదేవిని కల్పవృక్ష పుష్పాలతో సుమనసుల శిర పూజ అని ధ్వని. అమ్మ కొప్పులో కల్పవృక్షాల పువ్వులు ఎలా వచ్చాయి? కల్పవృక్షాల పువ్వులు అక్కడ ఉన్నాయి, కల్పవృక్షాలలో ఉన్నాయి. అమ్మ కొప్పులోకి అవి ఎలా వచ్చాయి అంటే సుమనసులు, దేవతలు, పరమయోగులు వాళ్ళు కల్పవృక్షాల పూలతో శ్రీదేవిని తలపై పూజిస్తున్నారు. శిర పూజ అనేది ధ్వని. అంటే కవిత్వంలో అది కూడా తెలుస్తోంది. కల్పవృక్షాల పువ్వులు అమ్మ కేశపాశంలోకి వచ్చాయి అనడంలో సుమనసులు అంటే మంచి మనసు గలవారు, విశుద్ధ అంతఃకరణులు, దేవతలు కల్పవృక్షాలతో శ్రీదేవిని శిరపూజ చేస్తున్నారు అనే ధ్వని తెలుస్తూనే ఉంది. ఇంకా తవ చికుర నికురంబం నహధ్వంతం ధునోతు. నహ మా యొక్క ధ్వాంతం అజ్ఞానాన్ని ధునోతు పోగొట్టగలను గాలిగాక, మా అజ్ఞానమును తిమిరమును పోగొట్టవలెను. అమ్మా నీ కేశబంధన ధ్యానము మాకు జ్ఞానమును ఇచ్చునుగాక. అజ్ఞానమును పోగొట్టుగాక అంటే ఏమిటి? జ్ఞానాన్ని ఇచ్చునుగాక. అదే మాలోని చీకటిని మాలోని చీకటిని మాలోని చీకటిని అంటే ఏమిటి చీకటి? నాకు స్వరూప అగ్రహణమే చీకటి. స్వరూప అగ్రహణమే నేనే నీవు అని తెలుసుకోలేకపోవడమే తత్వమసి. త్వం అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోకపోవడమే చీకటి. ఆ చీకటి స్వరూప అగ్రహణమే అంధకారము, చీకటి. ఆ చీకటిని పోగొట్టడానికి మార్గం చూపిస్తున్నారు ఆచార్యుల వారు. కల్పవృక్షపు పూలు అత్యంత శ్రేష్టము, వాటి సౌరభ్యమే అతి దివ్యము. అట్టి పూలే తమ సౌరభ్యం చాలదు అన్నట్టు ఇంకా సౌరభ్యాన్ని పొందాలి అని అమ్మ సిగను సరే అమ్మ సిగను ఆశ్రయం. శిఖ అంటే జుత్తు, అదే సిగ వికృతి. ప్రకృతి శిఖ, సిగ వికృతి. అమ్మ సిగను ఆశ్రయించాయి అంటున్నారు. భాష ఎంత అందమైనది! సకల సౌరభాలకు పుట్టుక స్థానము తల్లి కాదా మరి? తల్లి శిరస్సు కాదా మరి? తల్లి యొక్క కేశ సంపద కాదా మరి? శ్రీదేవి కచ ధ్యానము, కచ అన్న సిగ అన్న కబరి అన్న ఒకటే అర్థం. కచ ధ్యానము అజ్ఞాన అంధకారము రూపుమాపునని బోధిస్తున్నారు. లోకంలో ఎవరైనా సుగంధం కోసం పూలను కొప్పులో పెట్టుకుంటారు. ఎందుకు పువ్వులు పెట్టుకుంటారు? డెకరేషనే కాదు,
అవి ఆ పువ్వుల సువాసన కొంతసేపు ఆ ఎంబియన్స్ని కూడా పరిమళభరితం చేస్తుంది అని పూలను ధరిస్తారు ఉన్నత వంశమైన వంశీయులైన ఉత్తమ జాతి పుణ్యస్త్రీలు. కొప్పులో పూలను ధరించడం అందుకు. ఇక్కడేం చేస్తున్నారు? సుగంధం కోసం దివ్య కుసుమాలే అమ్మ కొప్పుని ఆశ్రయించేయట. సాధారణంగా లోకంలో ఉన్నటువంటి సామాన్య కాంతలు కొప్పులో పూలను ఎందుకు పెట్టుకుంటారు? సుగంధం కోసం పెట్టుకుంటారు. ఇక్కడ పువ్వులు ఎందుకు కొప్పులోకి వచ్చాయి? సుగంధాన్ని వెతుక్కుంటూ వచ్చాయి. సుగంధం కోసం ఆ దివ్య కుసుమాలే అమ్మ కొప్పుని ఆశ్రయించాయి. అంటే మనకు ఏ దివ్య సంపద కావాలన్నా అమ్మనే ఆశ్రయించాలి అని చెప్పకనే చెప్తున్నారు. శివుడే చెప్పారు కాళహస్తీశ్వర మహాత్యంలో, గిరితనయ తనయ కచభారంబు సహజ సౌరభంబు అన్నారు. గిరితనయ యొక్క కచభారంబు జుత్తు సంపద, సహజ సౌరభంబు సహజమైన సంపద గలది. ఇక్కడ నక్కీరుని వృత్తాంతం ఉన్నది. నక్కీరుడనే ఓ బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన పేదవాడు. ఆ పేదవాడు పాపం ఎప్పుడు డబ్బులు లేక ఏడుస్తూ శివునికి అత్యంత భక్తుడు. అయ్యా నేను అలా ఉండిపోవడమేనా, నాకు ఒక 4 ముక్కలు కూడా కవిత్వం కూడా రాదే, ఒకవేళ కవిత్వం వస్తే ఆ పద్యము ఏ రాజుగారికో చెప్పి నేను ఆయన దగ్గర 4 పైసలు తీసుకుని నా కుటుంబాన్ని లాగుతాను అంటూ ప్రార్థించుకుంటాడు. శివుడు ప్రత్యక్షమై, నీకు నేను ఒక పద్యాన్ని రాసిస్తాను, ఈ పద్యాన్ని పట్టుకొని వెళ్ళి మీ రాజుగారికి చెప్పు, ఎవరైనా అడిగితే నీవే వ్రాసావని చెప్పు అని చెప్తాడు. అయ్యో, నువ్వు రాసిన పద్యాన్ని నేను చెప్తే ప్రాణం పోతుంది, వద్దు అంట. లేదు, నేనే ఇస్తున్నానుగా నీకు, వెళ్ళి అలాగే చెప్పు అంటాడు. ఈయన వెళ్ళి సభలో గిరితనయ కచభరంబు సహజ సౌరభంబు అంటూ పద్యం చెప్తాడు. అంటే అమ్మవారి తాలూకా కేశ సంపద సహజమైన సౌరభాన్ని కలిగి ఉంటాయి అంట. ఆ సభలో నక్కీరుడైన ఆయన వెళ్ళిన ఆయన కాదు, ఇక్కడ నక్కీరుడనే ఆయన ఆ సభలో ఉన్న కవి. వెళ్ళినటువంటి వాడు ఒక బడుగు బాపడు, ఒక బ్రాహ్మణుడు. తప్పుగా చెప్పాను. ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడు ఈ పద్యం పట్టుకుని. వెళితే అక్కడ నక్కీరుడు అనే మహాపండితుడు కవి ఉన్నారు. ఆయన, ఎక్కడైనా సరే నీ కవిత్వంలో రాశావు కానీ పురులకు సహజ సౌరభం ఎక్కడైనా ఉంటుందయ్యా, తప్పు, నీ పద్యం పో అంటాడు. అంటే ఏడుస్తూ వచ్చేస్తాడు పాపం ఈ బడుగు బాపడు. వచ్చేసి శివునికి, నువ్వు చెప్పావయ్యా, నాకు డబ్బు కాదు కదా, అవమానం జరిగింది, నీ పద్యమే తప్పు, పో అన్నారు, నువ్వు తప్పు, నీ పద్యమో తప్పు అంటూ ఈశ్వరుని నిందిస్తాడు. ఎవరన్నారు అన్నాడు. అంటే తనయా కచభరంబు సహజ సౌరభంబు అని రాశావు కదా, అది పట్టుకొని వెళ్ళాను నేను. అక్కడ నక్కీరుడని మహాపండితుడు ఉన్నాడు, ఆయన నన్ను ఆక్షేపించాడు. ఈ విధంగా అధిక్షేపించి సహజ సౌరభము ఏ స్త్రీల యొక్క జుత్తుకు ఉండదు ఉండదు అని రాజుగారి ముందు యుద్ధం చేశాడు, వాగ్యుద్ధం. దాంతో రాజుగారు నన్ను తిట్టి పంపించారు. డబ్బులు ఇవ్వలేదు సరిగదా, ఉన్న పరువు కూడా పోయింది. ఉన్ని బట్టలు ఇమ్మంటే ఉన్న బట్టలే తీసేసుకున్నారు అన్నట్టు అయింది అని ఏడుస్తాడు పాపం. ఎవరు? నా కవిత్వాన్ని తప్పుపడుతున్నారా అంటూ మరునాడు ఈ బడుగు బాపని వేషంలోనే ఈశ్వరుడే వెళతాడు. వెళ్ళి మళ్ళీ ఇదే పద్యం చెప్తాడు. నక్కీరుడు ఆక్షేపిస్తాడు. అప్పుడు చెప్తాడు, గిరితనయ కచభారంబు దర్శించిన వారెవరయ్యా, వారికే తెలుస్తుంది ఆ సహజ సౌరభము. నేను గిరితనయ కచభారాన్ని స్వయంగా అనుభవించిన వాడిని కాబట్టి ఆ సహజ సౌరభము నాకు తప్ప నీకు తెలియదు. నువ్వు గిరితనయ కచభారాన్ని అనుభవించావా అని అడిగేసరికల్లా ఆ శివుడు ప్రత్యక్షమవుతాడు, పరమశివుడు. దానితో నక్కీరుడు శివుని స్తుతిస్తాడు. అయినప్పటికీ పెద్దల కవిత్వంలో తప్పు పట్టాడు కాబట్టి ఆయనకు ఒక చిన్న శిక్ష, శాపాన్ని కూడా శివుడు విధిస్తాడు. ఇది గాథ. ఆ గాథ ఎందుకు వచ్చింది? ఇక్కడ సుగంధం కోసం దివ్య కుసుమాలే అమ్మ కొప్పును ఆశ్రయించాయి. అమ్మ కొప్పు సహజ సౌందర్యము గలది, సహజ సౌరభము గలది అని చెప్తున్నారు కాబట్టి సహజ సౌరభ్యం ఉపలబ్ధం అంటున్నారు కాబట్టి ఇది ఈ ప్రస్తావన తీసుకురావలసి వచ్చింది. ఓకే. ప్రత్యేక విశ్లేషణ అలంకారాలు. కొప్పుతో దేన్ని పోల్చారు? మేఘం, నల్లని మేఘం, నల్ల కలువలు, నల్లని తుమ్మెదలు,
ధ్వాంతము చీకటి, చక్కని ఉపమాలంకారము. ఘన స్నిగ్ధ శ్లక్షణం, జుత్తు నల్లగా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, పట్టు కుచ్చుగా ఉంటుంది. కేశపాశ వర్ణన, కురుల స్వభావము నల్లనితనము, ఒత్తుగా నుండడము, మెత్తగా నుండడము కురుల స్వభావం. ఆ స్వభావాన్ని ఇక్కడ ఘన స్నిగ్ధ లక్షణం అంటూ అమ్మకురులకు వర్ణించడం వలన స్వభావోక్తి అలంకారము ప్రస్ఫుటము. దివ్య కుసుమ సంసర్గము వలన శ్రీదేవి కురులకు ఉత్కర్ష లేదు. అంటే దివ్య కుసుమములు ఆ కల్పవృక్షపు పూల యొక్క సంసర్గము, సంసర్గం అంటే కాంటాక్ట్ వలన శ్రీదేవి కురులకు ఏమి ఉన్న గొప్పతనం రాలే, ఆ పువ్వులకే గొప్పతనం వచ్చింది. ఎవరైనా పువ్వులు పెట్టుకుంటే ఆ పూల వలన కురులకు అందము, దాంతోపాటు సౌరభము చేకూరుతాయి. ఇక్కడ ఆ దివ్య కుసుమ సంసర్గము కూడా శ్రీదేవి కురులకు కొత్తగా ఏ సౌరభాన్ని గాని కాంతిని గాని తేలేదు. శ్రీదేవి కురుల సంసర్గము వలననే దేవకుసుమములకే ఉత్కర్షయట. అంటే పూల వలన కురులు ఉత్కర్ష పొందడం నార్మల్, ఇక్కడ కురుల వలన పూలు ఉత్కర్ష పొందుతున్నాయి అంటున్నారు. సురాసుర సీమంతిని విహిత పూజా చలము, అంటే సుర అసుర, సుర అసుర సీమంతిని పుణ్యస్త్రీల యొక్క విహితా చేయబడిన పూజా చలము, ఆ పూజా ప్రక్రియ కలిగినటువంటి ఆమె శిరస్సు ఇటువంటి దేవకుసుమములతో శోభిల్లడము హేత్వలంకారము. ఎందుకు అమ్మ తల మీద దేవకుసుమములు వచ్చాయి అంటే సురాసుర సీమంతిని విహిత పూజాచలము అనే హేతువుని చూపించి హేత్వలంకారాన్ని ప్రతిపాదించారు. ఏతాదృశ మహిమోపేత చికురు నికురుంబధ్వంత దూరీకరణం. ఏతాదృశ ఇటువంటి, ఈదృశ ఎటువంటి, తాదృశ అటువంటి, ఏతాదృశ ఇటువంటి, ఇటువంటి మహిమోపేతమైనటువంటి చికుర నికురుంబము, చికుర నికురుంబ ధ్వాంత దూరీకరణము, చికుర నికురుంబముల చేత ధ్వాంతము అజ్ఞానము దూరమవడము అత్యంత శోభాయమానంగా ఉంది. అటువంటి సురాసుర సీమంతిని విహిత పూజాచలము కలిగినటువంటి హేతువు వలన ఆ దేవకుసుమములతో శోభిల్లుతున్న అమ్మ యొక్క సహజ సౌరభ సంపద కలిగినటువంటి ఆ చికురని కురుమము ధ్వాంతాన్ని దూరీకరించకుండా ఎలా ఉంటుంది? నల్లని కురులు నల్లని చీకటిని తొలగించిందట. ఆహా, నల్లని కురులు నల్లని చీకటిని ఎలా తొలగిస్తుంది అంటే వ్యతిరేకాలంకారము అంటారు దాన్ని. ఉపమ, స్వభావోక్తి, హేత్వలంకారము, వ్యతిరేకాలంకారము. కేశపాశ సౌరభ్యమున అపేక్షించినటువంటి సురతరు ప్రసూనములు ఉత్ప్రేక్ష. ఇక్కడ ఉపమానమేమిటి? సురతరు ప్రసూనములు. ఉపమేయమేమిటి? అమ్మ యొక్క కేశ సంపద. ఉపమానమును ఉపమేయముగా ఊహించి చెప్పుట ఉత్ప్రేక్ష. ఉపమానమునే ఉపమేయముగా ఊహించి చెప్పడం. సురతర ప్రసూనములు సౌరభము లేనివని, ఆ సౌరభము కేశపాశములో సౌరభము ఉన్నదని చెప్పడం వలన ఉత్ప్రేక్ష అలంకారం. ఇంద్రోద్యాన విహర్తృదేవి కేశపాశ సౌరభ్య పరిజ్ఞాతృ విజ్ఞాతల యొక్క సమాసూక్తి. ఇంద్ర ఉద్యాన విహర్తృ, ఇంద్ర ఉద్యానంలో విహరించే దేవి కేశపాశ సౌరభ్య పరిజ్ఞాతృ. ఇంద్ర ఉద్యానంలో విహరించే పువ్వులు దేవి యొక్క కేశపాశ సౌరభ్యాన్ని పొందాయి అని చెప్పడం సమాసూక్తి అనే అలంకారం. ఉపమ, స్వభావోక్తి, హేత్వలంకారము, వ్యతిరేకాలంకారము, ఉత్ప్రేక్ష, సమాసూక్తి అనే అత్యంత అద్భుతమైన ఈ విధమైనటువంటి అర్థాలంకారాలే కాకుండా శబ్దాలంకారాలు కూడా విపరీతంగా చోటు చూసుకుని ఉన్నాయి. ఇంతకీ ఇంటికి తీసుకుని పోవలసిన భావన ఏమిటి? నీ కేశ సంపద యొక్క ధ్యానము. అంటే నీ ధ్యానము నహ ధ్వాంతం
ధునోతు. తల్లి, నీ ధ్యానం మా అజ్ఞానాన్ని పారద్రోలి నీవే నేననే జ్ఞానాన్ని నాకు ఇయ్యాలి అంటూ ప్రార్థించుకుంటుంది. ధునోతు ధ్వంతం నః తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజం ఉపలబ్ధుం సుమనసః వసంతి అస్మిన్ మన్యే వలమథనవాటీ విటపినాం. ధు ధ్వ తులిత దళిత ఇందీవరవనం చికుర నికురుంబం. చికుర నికురు, చికుర నికురుంబం. బలమథన వాటీ విటపినాం. వసంతి. ఈ విధముగా ఒకే అక్షరము లేక పదము ఆవృత్తము కావడాన్ని శబ్దాలంకారము అంటారు. వృత్యనుప్రాస ఇత్యాది శబ్దాలంకారాలు చక్కగా చోటు చేసుకున్నాయి. ఎన్నో అర్థాలంకారాలు, ఎన్నో శబ్దాలంకారాలతో నిండి ఉండి అలంకరించబడినటువంటి ఆ శ్రీదేవి యొక్క శిరస్సును, ఆ కురులను మన ధ్వాంతాన్ని పోగొట్టుకోవడానికి ప్రార్థించమని ఆదేశిస్తున్నారు ఆచార్యుల వారు. ధునోతు ధ్వంతం నః తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజం ఉపలబ్ధుం సుమనసః వసంతి అస్మిన్ మన్యే వలమథనవాటీ విటపినాం. శివే తవ చికుర నికురుంబం ధునోతు ధ్వాంతం నః. హే శివే తవ చికుర నికురుంబం ధునోతు ధ్వాంతం నః. ప్రార్థించుకోండి, ధ్యానించుకోండి. శిరోజాలు, శిరోగ్రజాలు, శిరస్సు అత్యంత ప్రధానము. శిరస్సును, శిరోజాలను ధ్యానించడము, కిరీటాన్ని ధ్యానించడము మొత్తం మూర్తిని ధ్యానించడంతో సమానం. శివే తవ చికుర నికురుంబం ధునోతు ధ్వంతం నః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి 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 సోహం సోహం సోహం. శివోహం 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 శివోహం. వచ్చింది. కొప్పుని నల్లటి వాటితో పోలుస్తున్నారు, ఉపమానం చేస్తున్నారు. ఉపమానం ఏమిటి? మేఘము, నల్ల కలువలు, తుమ్మెదలు, చీకటి. నల్ల మేఘం నల్లగా ఉంటుంది, నల్ల కలువలు నల్లగా ఉంటాయి, తుమ్మెదలు నల్లగా ఉంటాయి, చీకటి నల్లగా ఉంటాయి. ఉపమేయం ఏమిటి? కొప్పు. ఉపమాన ఉపమేయములకు చక్కని సామ్యము చెప్పుట ఉపమాలంకారం. ఉపమానమైనటువంటి మేఘము, కలువలు, తుమ్మెద, చీకటి అనే వాటిని ఉపమేయమైనటువంటి తల్లి కొప్పుతో
పోల్చి సామ్యం చెప్పడము. తులయితుం అన్నారు కదా, తులిత అన్నారు కదా. తులిత అంటే సామ్యము చెప్పబడిన అని అర్థం, అంటే ఉపమా అని అక్కడే చెప్పిస్తుంది. తులిత దళితేంది వరవనం అన్నారు. రెండోది ఘన స్నిగ్ధ శ్లక్షణం. ఘన అంటే నల్లగా, మేఘము వలె, ఒత్తుగా, స్నిగ్ధ, శ్లక్షణం మెత్తగా. జుత్తు అందమైనటువంటి ఉత్తమ స్త్రీ, ఉత్తమ జాతి పుణ్యస్త్రీల యొక్క జుత్తు అత్యంత నల్లగాను, ఒత్తుగాను, మెత్తగాను ఉండడము స్వభావము. ఆ స్వభావాన్నే ఇక్కడ ఉన్నటువంటి రూపకల్పన చేయబడినటువంటి అమ్మవారి యొక్క స్వభావముగా వర్ణించడాన్ని స్వభావోక్తి అనే అలంకారము ప్రస్ఫుటము. ఓకే, నెక్స్ట్. దివ్య కుసుమ సంసర్గము వలన శ్రీదేవి కురులకు ఉత్కర్ష లేదు. ఆ దివ్య కుసుమాలు ఈమె తలలో ఉండడం వలన ఈమె తలకు పరిమళము రాలేదు, ఈమె జుత్తుకు పరిమళం రాలేదు, ఉత్కర్ష అంటే ఉన్నత స్థితి రాలేదు. శ్రీదేవి కురుల సంసర్గము వలననే దేవకుసుమములకు ఉత్కర్ష కలిగింది. అంటే శ్రీదేవి కురులలో ఉన్న సహజ సంపద, సహజ సౌరభ్యాన్ని పొందడం వలన ఆ దేవకుసుమాలు ఉత్కర్ష పొందాయి అని చెప్తున్నారు. ఈ విధంగా చెప్పడాన్ని హేత్వలంకారం అంటారు. హేతు ఏమిటి? శ్రీదేవి కొప్పులో ఉండడం అనే హేతువు వలన ఆ దివ్య కుసుమములకు లేని సౌరభము కలిగినది అనే హేతువు చెప్పడాన్ని సురాసుర సీమంతిని విహిత పూజాచలము అంటే పూజా విధానము. సురాసురులు, దేవతలు, సురాసురులు, వాళ్ళ యొక్క సీమంతినులు, పుణ్యస్త్రీలు, వాళ్ళ చేత విహిత చేయబడిన పూజా విధానము వలన పువ్వులు తలపై ఉండడము హేతువు. ఆ పువ్వులు అక్కడ ఉండడము వలన ఈ విధముగా పొందడము అనేటటువంటిది చెప్తున్నాం. ఏతాదృశ మహిమోపేత చికురు నికురుంబ ధ్వాంత దూరీకరణము. ఏతాదృశ ఈ దృశ ఇటువంటి, తాదృశ అటువంటి, ఏతాదృశ ఇటువంటి, కీదృశ ఎటువంటి, ఏతాదృశ ఇటువంటి మహిమ ఉపేత మహిమతో కూడిన చికుర నికురుంబం. చికురములు జుత్తు, నికురుంబము సంపద, కేశ సంపద, ధ్వాంత చీకటిని దూరీకరణం చేయడము. ఇంతటి మహిమోపేతమైనటువంటి కేశ సంపద చీకటిని పోగొట్టకుండా ఉంటుందా? ఏమిటి ఇక్కడ మహిమ? ఒకటి, కల్పవృక్షముల యొక్క పూలకే లేని సౌరభాన్ని తెచ్చిపెట్టేటటువంటి మహిమ శ్రీదేవికి కేశములు. సురాసుర సీమంతిని విహిత పూజాచలమైనది శ్రీదేవి కేశములు. ఇటువంటి మహిమోపేతమైనటువంటి చికురని కురుంబములు ధ్వాంతాన్ని దూరీకరణం ఎందుకు చేయవు? నల్లని కురులు నల్లని చీకటిని తొలగించాయన్నారు. చీకటి అజ్ఞానము, అంధకారము, తిమిరము, ఇవన్నీ నలుపు రంగు కదా. ఇప్పుడు మనకేమిటి ధ్వాంతం? ఏం ధ్వాంతం? అంతర్ధ్వాంతం. అంతర్ధ్వాంతం అంటే లోపల మా లోని చీకటి, మా లోని చీకటి, మా లోపలి చీకటిని తొలగించాయి. నల్లని కురులని వర్ణిస్తూ నల్లని చీకటిని తొలగిస్తున్నాయి అని చెప్పడము వ్యతిరేక అలంకారం. ఎందుకు? తెల్లటి సూర్యకాంతి నల్లటి చీకటిని పోగొడుతుంది అంటే వ్యతిరేకం లేదు. ఇక్కడ నల్లని కురులు నల్లని చీకటిని తొలగిస్తున్నాయి అంటూ చెప్పి సమర్థిస్తున్నారు కాబట్టి దానిని వ్యతిరేకాలము అలంకారం. కేశపాశ సౌరభ్యమును అపేక్షించిన సురతర ప్రసూనములు అన్నారు. ప్రసూనములు అంటే పువ్వులు, తరు అంటే కల్పవృక్షము. కల్పవృక్షముల యొక్క పువ్వులు అమ్మ యొక్క కేశపాశములోనున్న సౌరభ్యాన్ని కావాలని ఉపలబ్ధం అపేక్షించి కోరుకొని అక్కడికి వెళ్ళి కూర్చున్నాయి. పువ్వులకు ఒరిజినల్గా సౌరభం ఉంటుంది, అది ఉపమానము. ఉపమేయము కేశములు. ఉపమానము యొక్క గుణమును ఉపమేయమునందు ఆరోపించి చెప్పుట. ఇక్కడ సౌరభము లేదు, ఈ సౌరభము అక్కడ ఉన్నది అంటూ ఉపమేయంలో చెప్పడం చక్కటి ఉత్ప్రేక్షాలంకారం. ఇంద్రోద్యాన విహర్తృ దేవీ కేశపాశ సౌరభ్య పరిజ్ఞాతృ. ఎటువంటివి? ఇంద్ర ఉద్యానంలో విహరిస్తున్నటువంటి పువ్వులు దేవీ కేశపాశ సౌరభ్యాన్ని పొందినటువంటివిట. ఇంద్ర ఉద్యానంలో ఉన్న పువ్వులేమిటి? దేవీ కేశపాశంలో
ఉన్నటువంటి సౌరభ్యాన్ని పొందడం ఏమిటి? ఇటువంటి దానిని సమాసోక్తి, సమాసోక్తి, సమానోక్తి, సమాసోక్తి అంటారు. ఇవి అలంకారాలు, ఇవి అర్థాలంకారాలు. ఇవి కాకుండా శబ్దాలంకారాలు ఎన్నో ఉన్నాయి. తులిత దళితేందీవరవనం చికురని కురుంబం వలమథన వాటి విటపినాం ధునోతు ధ్వాంతం వసంతస్మిన్ మన్యే వలమథన వాటి విటపినాం అనడంలో ఎన్నో శబ్దాలంకారాలు కూడా ఉన్నాయి.